కరోనా వచ్చింది. కరోనా శాస్త్రేషన్ చేశాడు. 5% బయోడేట్ తెచ్చాడు. అన్నీ బాగున్నాయి. తరువాత ఎడ్యుకేటెడ్, తర్వాత ఆరోగ్యశ్రీ, తర్వాత పరిపాలన ఎవరి స్వార్థం గురించి వాడు పడతాడు, చేస్తారు. ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని మనం విమర్శించడానికి లేదు. జనాలకు తెలిసింది ఏంటంటే ఈ సచివాలయం, వాలంటీరు ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, కరోనాని అరికట్టింది ఒకటి. ఈ నాలుగు ఇంపార్టెంట్ అయిన జనంలో ఉదయాన్నే మెలిగితే ఈ 4 చాలు. అతనికి తక్కినవన్నీ ఎవడు చేస్తాడు, ఎవడు వస్తాడు, ఎవడు ఇస్తాడు, ఎవడు చేస్తాడు. ఎవడిచ్చినా ఎవడింట్లోది కాదు, మన జోబిలోనివే, మన ప్రజలవే, మన జనాలవే ఇస్తాడు. కానీ ఈ 4 అరికట్టడం అంటే మాట ఆసమాస కాదు. యూత్ కుర్రోడు ఆ వయసులో అంత తెలివితేటలుగా చేసాడంటే మనం గ్యాస్ ఉండి ఇది ఉండి అది ఉండి కాదు. బాగా చక్కగా చెప్పాడు. ఈ 4 పదవిలోకి వచ్చాడు, కరోనా అరికెట్టించాడు. కొన్ని రాష్ట్రాలు అంట, కొన్ని జిల్లాలు అంట, కొన్ని పంచాయతీలు అంట, కొన్ని ఊళ్ళు అంట ఎంతో జనం చచ్చిపోయారు. భారతదేశంలో ఇప్పుడు మనం జన్మించామంటే గర్వతగ్గ విషయం. అందులో మనం 3 జిల్లాలు, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో జన్మించామంటే అంతకంటే గర్వ విషయం. ఆసమాస కాదు. తెలుగోడు అంటే ప్రపంచం వరల్డ్ మొత్తం మీద టాప్ ర్యాంక్ మంది. కాకపోతే కొన్ని మనకు తెలియక ఎన్నాలా ఇది చేసి దానివల్ల అంతకంటే ఇంకా అంత ఇదేం కాదు. మనకి అలా వచ్చిన వాళ్ళు మనకి వ్యతిరేతలు, మనకు స్వార్థపరులు, ఎవరి స్వార్థం వాడు చూస్తాడు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? మనం సరదా పిలిచారు వచ్చాం. ఏదో 100 ఇస్తాడు 50 ఇస్తాడని కాదు. ఏంటంటే ఎవడైనా సరే ఆత్మశుద్ధిగా ఉన్నవాడు, నిదానంలో ఉన్నవాడు కరోనా అరికట్టింది ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ఒకటి. ఈ 4 అతను మార్కు. ఈ 4 తెలుసుకున్నాడు కంపల్సరీగా అతను కోట్ వేయాలి అంతే. మరి ఇప్పుడు మీరేమనుకున్నారు? గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు పార్టీలు అన్ని కూటమి ఏర్పడుతున్నాయి కదా అండి. ఎక్కడ ఇప్పుడు మీరు తండ్రికి 3 కొడుకులు, పెద్ద కొడుకు తండ్రికి ఇష్టపడతాడు, చిన్న కొడుకు తల్లికి ఇష్టపడతాడు, నడుపు కొడుకు గాలిలో తిరుగుతాడు. తండ్రి తిడతాడు, తల్లి తిడుతుంది. అయితే అలాగే నడుపు కొడుకు నొగ్గిలేరు కదా. అటు ఉంటారు, ఇటు ఉంటారు. దాన్ని ఏంటంటే అది మనం హృదయంలో కలిగి మన ప్రజల్లో ఉంటుందండి. మన ప్రజల్లో ఆడే సీఎం ఎవడ మన ప్రజల్లో పర్సెంటేజ్ ఎక్కువ ఆడే సీఎం అవుతాడు.